సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. విన్నారు కదా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాదిరిలు చేస్తున్నది సహజీవనం కాదట, అడల్టరీ అట. అసలేంటి ఈ అడల్టరీ, చట్టం ఏం చెప్తుంది దీని గురించి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అడల్టరీకి చాలా డెఫినేషన్సే ఉన్నాయి గూగుల్లో. కానీ సింపుల్గా చెప్పాలంటే, విడాకులు ఇవ్వకుండానే పెళ్ళి అయిన ఒక స్త్రీ పెళ్ళి అయిన ఇంకొక వ్యక్తితో కలిసి ఉండటాన్నే అడల్టరీగా చెప్పుకోవచ్చు. మరి ఇది చట్టపరంగా తప్ప కాదా అంటే తప్పే. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం ఇది నేరం. సెక్షన్ 497 ఏం చెబుతుందంటే, ఇలా ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు. సంబంధం పెట్టుకున్న వ్యక్తికి మ్యాక్సిమం 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధిస్తారు. కొన్ని సందర్భాల్లో 2 విధించవచ్చు. అయితే 2017లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద జోసెఫ్ షైన్ ఈ సెక్షన్ సమానత్వపు స్వేచ్ఛ హక్కులను హరిస్తుందని కేసు వేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్లో ఇది నేరం కాదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. పాత చట్ట ప్రకారం సెక్షన్ 497 చూసుకుంటే కేవలం పురుషుణ్ణి మాత్రమే శిక్షించే వీలుంది. వివాహేతర సంబంధంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరమే కాదు, కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే చట్టపరంగా ఇది తప్పు కాకపోవచ్చు, కానీ ధర్మబద్ధంగా చూస్తే ఇది ముమ్మాటికి తప్పేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదన్నమాట సంగతి. చట్టపరంగా ఏ చిక్కులు లేవు కాబట్టే మాధురి ధైర్యంగా మీడియా ముందు అడల్టరీ అని చెప్పారు. మరి ఈ చట్టమంతా చూసిన తర్వాత మీరేమంటారు? చట్టం ప్రకారం నడుచుకుంటే తప్పేంటి అంటారా, లేదా చట్టాల కంటే నైతిక విలువలు, సమాజపు హద్దులు పాటించాల్సిందే అంటారా?